రాష్ట్రంలో అధికారం ఉన్న ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే తీరును వ్యవహరిస్తున్నదని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు. సోమవారం ఉదయం భోగి మంటల్లో కరెంటు ఛార్జీలు పెంచడంపై నిరసనగా రాజమండ్రి శ్రీనగర్ వాంబే గృహాల వద్ద భోగి మంటల్లో కరెంటు బిల్లులు దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ, ఎన్నికల ముందు కూటమి నాయకులు మేము అధికారంలోకి వస్తే ప్రజలపై ఎటువంటి భారాలు వేయమని చెప్పి 7 నెలల్లో కరెంటు భారాలు వేయడం దారుణమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపుపై బాదుడే బాదుడు అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ గత ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విస్తృత ప్రచారం చేసి నేడు విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమని అన్నారు. ఇప్పుడు వస్తున్న బిల్లులు సామాన్య మధ్యతరగతి కుటుంబాల ప్రజలను మరింత షాక్కు గురిచేస్తున్నాయని తెలిపారు. కరెంటు ఛార్జీలు 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 కనుక కరెంటు ఛార్జీలు కరెంటు వెనకలిక కరెంటు ఛార్జీలు 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 చూడు బాబు కాలు ప్రజలపై పెంచిన భారాలు తగ్గిస్తామని, ప్రజలపై ఏ భారం వేయమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు ఈ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీలు భారం ప్రజలపై వేశారు. దీనికి నిరసనగా ఈరోజు ఈ భోగి మంటల్లో ఈ కరెంటు బిల్లులు దహనం చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అందుకని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే ఈ కరెంటు బిల్లులు తగ్గించమని కోరుతున్నాం. లేకుంటే మరలా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. అభ్యర్థిస్తున్నది.